ప్రియమైన సహోదరులారా, నిన్నటి రోజున నేను ఎక్కువగా ఏకాంతంగా దేవుని సన్నిధిని గడిపాను. పెద్ద కుమారుడు చిన్న కుమారుని ఉపమానంలో నాకు ప్రభువు ఇంకా కొన్ని పదాలను ఇచ్చాడు. వాటన్నిటినీ నేను మీకోసము చక్కగా పొందుపరుచుకొని ఒక చోట చేర్చి మీకోసము వాటిని తీసుకొని వచ్చాను. మీరందరూ శుభ్రంగా కూర్చొని వడ్డించిన భోజనాన్ని నింపాదిగా ఆరగించండి. వాక్యాన్ని కడుపు తీర కానీ తనవి తీర మీరు ఆరగించండి. పరిశుద్ధాత్ముడు మనకు విరిచి వడ్డించుచున్నాడు. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 20వ వచనంలో చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన సిద్ధపరచుకుని తగ్గింపు స్వభావంతో విరిగి నలిగిన మనస్సుతో తండ్రి కనికరాన్ని కోరుకుని వణుకుచు లేచి తండ్రి యొద్దకు వచ్చినాడు. ప్రయాణమయ్యాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వాడింకా దూరముగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఈ పదాన్ని మరలా దాని గురించి కొంత వివరంగా వివరించమన్నాడు. బైబిల్లో అక్కడక్కడ ప్రభువును కలిగిన వారు, ప్రభు ఆత్మ కలిగిన వారు, అలాగే ప్రభు ఎలా ఉంటాడంటే మనము ఆయన సన్నిధిని కోరి మరి ఆయన నన్ను ఏమంటాడో అని భయంతో, వణుకుతో, వినయంతో ఆయన సన్నిధికి మనం భయపడితే మనం ఇంకా దూరముగా ఉన్నప్పుడే ఆయనకు మన మీద కనికరం వస్తుంది. మరి వివాహం సెట్ అయినప్పుడు ఇక ఒక 10 రోజుల్లో వివాహం ఉంది అనగా దైవజనులు బహుగా వాడబడిన ఆయన కలలో నాకు కారులో దూరం నుండి కనబడ్డాడు. నేను ఆయన కనబడి ఉంటాను. మార్గంలో వెళ్తున్నాను. నేను మంచి రోడ్డు, అది తార్ రోడ్డు బాగా ఉంది, చక్కగా రాజమార్గ్ బైపాస్ రోడ్ లాగా ఉంది. నేను ఆయన చూసి అమ్మో ఈయన వస్తున్నాడు, నేను వివాహం చేసుకుంటున్నాను కదా, నన్ను పిలిచి చెంపగొట్టి చెల్లుమని పెరుకుతాడేమో అని నేను భయపడ్డాను. ఆయన చూసి దూరంగానే. ఆయన నన్ను దూరంగా చూసింటాడు. దూరంగా చూసి నేరుగా నా దగ్గరికి వచ్చి కారు ఆపాడు. నేను దూరంగా ఉన్నాను, భయపడుతూ ఉన్నాను. ఏముంటాడు, అరుస్తాడేమో, బుద్ధిహీనుడా ఎందుకు ఇలా చేశావు అంటాడేమో అని భయంతో నా కాళ్ళు చేతులు వణికాయి. కారు ఆపి ఇలా రా అన్నాడు.
ఇక భయం వేసింది నాకు. భయపడుతూ దగ్గరికి వెళ్తే ఇది అరుస్తాడేమో నన్ను అనుకుంటూ భయపడుతూ వెళ్ళాను కారు దగ్గరికి. ఆయన దిగి నా మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈ చిన్న కుమారుణ్ణి ఈ తండ్రి ఏ విధంగా ఆ కుమారుణ్ణి కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు నన్ను ఆయన కౌగిలించుకున్నాడు. అప్పుడు నాకు ఎంతో ధైర్యం కలిగింది. నేనైతే ఈరోజు ఆయన చేతిలో ఖచ్చితంగా నాకు వార్నింగ్ వస్తుంది, దెబ్బని చంప ఒకటి పెరుగుతాడేమో అనుకున్నాను. కానీ ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే ప్రభువు కూడా దీన మనస్సు గల వారిని, ఆయన సన్నిధిని వణికే వారిని ఆయన హత్తుకుంటాడు, ఆదరిస్తాడు, వారిని కనికరంతో చూస్తాడు. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయము 15వ వచనంలో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. వినయము గల వారిని, దీన మనస్సు గల వారిని, వారి ప్రాణాలను ఉజ్జీవింపచేయడానికి మహోన్నతుడు, పరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసి అయిన ఆ మహిమాన్వితమైన స్థలములో నివసించు ఆ మహోన్నతుడు వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద నివాసము చేస్తాడు. వారితో తన సన్నిధిని ఉంచుతాడు. వారి వైపు తన మహా కనికరాన్ని కనుపరుస్తాడు. అందుకే మనకు ఎప్పుడే గాని గర్వం అనేది, అహం అనేది ఎప్పుడు ఎక్కడ మనకు ఉండకూడదు. ప్రియమైన సహోదరులారా, దేవుని మాట పొందుకొని పితరుడైన యాకోబు మేనమామ దగ్గర నుండి వాగ్దాన దేశానికి ప్రయాణమైనాడు. ప్రయాణమవుతూ ఎదోము మార్గంలో రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ అన్నయ్య ఏశావు గురించి భయపడ్డాడు. అందుకే ఆ రోజు రాత్రి యబ్బోకు రేవు దగ్గర తెల్లవారులు దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు.
నన్ను ఆశీర్వదిస్తానంటివేనైనా, నన్ను దీవించయ్యా. ఇప్పుడు నేను మా అన్నయ్య ఏశావు దేశం దగ్గర ఉన్నాను. అతను వచ్చి మమ్మల్ని నాశనం చేస్తాడేమో, కానీ నా సంతతిని ఆశీర్వదిస్తానన్నావు, దీవించమని దేవునితో తెల్లవారులు పట్టుబట్టి ఆయనతో పోరాడినాడు. నిజంగా యాకోబు చాలా యథార్థవంతంగా ప్రార్థన చేసినాడు. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనంలో వాళ్ళ అన్నయ్య నివాసం చేసే ఎదోము దేశం షేయూరు మన్యము దూరముగా ఉన్నప్పుడు, సమీపము కనబడినప్పుడు వాళ్ళ అన్నయ్యకి భయపడ్డాడు. భయపడి ముందుగానే కొంతమంది మనుషుల ద్వారా వర్తమానం పంపించాడు. కనుక్కోపోండి మా అన్నయ్య ఎలా ఉన్నాడు అని. ఏశావు ఏం చేస్తున్నాడంటే వాళ్ళు వచ్చి చెప్పారు యాకోబుకి, అయ్యా మేము వెళ్ళాము మీ అన్నయ్య దగ్గరికి, మీ అన్నయ్య మాతో మరి ఏం చెప్పలేదయ్యా, 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడయ్యా మీ దగ్గరికి అని చెప్పారు వాళ్ళు. ఎందుకు వస్తున్నాడు, ఏ మనసుతో వస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పలేదు. యాకోబుకి ఏంటంటే 20 ఏండ్ల కిందట మా అన్నయ్యకు రావాల్సిన దీవెన మా తల్లి ప్రేరేపణ వలన నేను తీసుకున్నాను కదా మా తండ్రి దగ్గర, దాని వలన ఇంకా అది గుర్తు పెట్టుకొని నన్నేమైనా చంపడానికి వస్తున్నాడేమని యాకోబు గారు భయపడ్డారు. భయపడి అయ్య బాబోయ్ ప్రార్థనకి ఇంకా సిద్ధపడ్డాడు. 9వ వచనంలో 32:9వ వచనంలో అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన ప్రభువా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేస్తానని సెలవిచ్చినావు కదా అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో చూడండి యాకోబు ఎంత ఉన్నట్లుగా తన భయాన్ని కూడా ప్రభువుతో చెబుతున్నాడు. అంటే ఓపెన్గా తన హృదయాన్ని ప్రభువుతో కుమ్మరించాడు. మా అన్నయ్య వస్తాడేమోనైనా, మమ్మల్ని చంపుతాడేమో అయ్యా, నాకు భయం వేస్తుంది అయ్యా. చూడండి, ఒక తల్లి దగ్గర ఒక బిడ్డ
అమాయకంగా చెప్పినట్లు ఈ ప్రార్థన ఉంది. నేను ఈ ప్రార్థన చాలాసార్లు చేస్తాను. ఏదైనా నేను నాలో అపరాధ భావన కలిగినప్పుడు, అయ్యా మీ ఉపకారాలకు మీ సమస్త సత్యమునకు అపాత్రునయ్యా అని నేను చాలాసార్లు ఈ మాట పలికాను. యాకోబు చూడండి ఎంత యథార్థవంతంగా తండ్రితో ప్రభువుతో ప్రార్థన చేశాడు. దేవుని వాగ్దానాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అలాగే రికమెండేషన్ పెట్టాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా అన్నాడు. అలాగే దేవుని మాటను కూడా గుర్తు చేశాడు. అలాగే తన లోపల ఉన్న భయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. ఎక్కడా ఏమి దాచుకోలేదండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. మన కడుపులో ఏముందో, మనకి ఏం బాధ ఉందో అది నా సంగతి అంతయు నీకు చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి అని దావీదు మహారాజు అంటాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ రహస్యంగా తాకి బాగుపడి వెళ్ళిపోవాలనుకున్నది. కానీ యేసు ప్రభు ఆమెను రహస్యంగా పోతే ఎట్లా అమ్మా, నీ ద్వారా అనేక మంది విశ్వాసంతో నింపబడద్దు అని ఆయన అనుకొని ఆమె రహస్యంగా వెళ్ళనివ్వకోకుండా ఆమెను అందరి ముందు నిలబెట్టి ఆమె ద్వారా సాక్ష్యాన్ని చెప్పించాడు. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన ఆత్మ. అంటే యేసు ప్రభు గురించిన మన సాక్ష్యం అనేది అది వినేవారికి, సమస్యల్లో ఉన్న వారికి ఎలా ఉంటుందంటే ప్రవచనంలాగా ఉంటుంది. ప్రవచనంలో అవునా ఈమెకు ఇలా జరిగిందా, ఈమెకు బాగైందా అంటే 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఈమె యేసయ్య చెంగు ముట్టగానే బాగుపడితే మరి నాకు 1 సంవత్సరమే కదా అయింది బాగలేక, మరి నాకు కూడా బాగవుతుంది. ఆ సాక్ష్యాన్ని వినగానే ఈ బలహీనులకి, రోగులకి, సమస్యల్లో ఉన్న వారికి ఈమెను విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపిస్తాడు అనే ఒక విశ్వాసం అనేది ఆ మనుషులలో కలుగుతుంది. అందుకు మనం యేసయ్యను గురించి ఎక్కడ సాక్ష్యం ఇచ్చినా ఆయన వలన మన హృదయములో కలిగిన మార్పు, ప్రభావము, ఆ సమాధానాన్ని మనము సందర్భం వచ్చినప్పుడల్లా మనుషులకి ఒక చిన్న సాక్ష్యముగా వారితో పంచుకోవాలి. అది మన డ్యూటీ, అది మనకు అవసరం. ప్రియమైన సహోదరులారా, ప్రభు వలన మనం పొందుకున్న మాట గాని, మేలు గాని, ఆదరణ గాని, సాక్ష్యం మనం పంచుకోవాలి. అప్పుడు నాకు చేసిన మేలు గాని, నాతో మాట్లాడిన ఆయన వాక్య విషయాలు గాని అవి నూతనముగా నాకు దొరికినప్పుడు వాటిని ఎంతమందికి నేను పంచుకుంటాను. మనము ఆయన గురించి, ఆయన మనకిచ్చినది మనం పంచుకోవటం వలన అది వృద్ధి పొందుతుంది. వాటిని దాచుకోకూడదు, అది వృద్ధి పొందుతుంది. యోసేపునకు ఒకే భావం కలిగిన దర్శనాలు 2 వచ్చాయి, అతి త్వరగా వచ్చాయి.
వెనువెంట వచ్చాయి. కానీ వాళ్ళ అన్నలకు చెప్పుకోవడానికి, తల్లిదండ్రులకు, ఇంటి వారికి చెప్పడానికి యోసేపు వాళ్ళను, దయచేసి నా కలను వినండి, పోరారే, నువ్వు రాత్రి నిద్రపోయి కలలు గని నా కల వినండి సహోదరులారా అని పిచ్చి పిచ్చి కలలు అనేది మాకంత ఓపిక లేదు, పో ప్లీజ్ సహోదరులారా దయచేసి నా కల వినండి. యోసేపు వాళ్ళను బతిమాలుకుంటాడు. దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని, మాటను చెప్పుకోవడానికి యోసేపు వాళ్ళను బతిమాలుకోవాల్సి వచ్చేది. మొత్తానికి వాళ్లకు చెప్పేవాడు. దేవుడు మనకిచ్చినది ఏదైనా ఇతరులతో పంచుకోవటం వలన వారు కూడా ఆ దర్శనములో, దేవుని వాగ్దానములో మనతో కూడా పాలిపంపులు. అనగా ఒక విధంగా చూస్తే రాబోయే రోజుల్లో దేవుడు మనకిచ్చిన మాటను నెరవేర్చడానికి వారు కూడా మనకు సహకరిస్తారు. ఉదాహరణకి ప్రభువు నన్ను 2002లో జింబాబ్వేకి వెళ్ళాల్సి ఉంటుందని చెప్పాడు. అది నేను చాలా మందికి చెప్పాను. మరి 3 సంవత్సరాల కిందట తెల్లవారుజామున నేను ప్రార్థనలో కనిపెట్టుకొని ఉంటే 4:30 సమయంలో పాస్పోర్ట్ చేయించుకోనైనా అన్న స్వరాన్ని నేను విన్నాను. అది కొంతమందికి నేను చెప్పాను. ఆ విన్నవారిలో ఒక సహోదరుడు బెంగళూరులో ఉన్నాడు, సాఫ్ట్వేర్గా. అతను ఏమనుకున్నాడో అతనే అప్లై చేసి అతనే దానికి డబ్బులు కట్టి 10 రోజున తిరుపతికి వెళ్ళన్నా అని నాకు అది పంపించాడు. నేను ఇంకొక సహోదరిని తోడుకొని మేమిద్దరం తిరుపతికి వెళ్ళి అది పాస్పోర్ట్ అప్లై చేసి వచ్చినాం. అది ఒక 3 రోజుల కల్లా పాస్పోర్ట్ నాకు వచ్చింది. అంటే అది ఆ మాటకు నెరవేరడానికి ఆ సహోదరుడు సహకరించినాడు. మన దర్శనము, మన ఆలోచన ఇతరులకు తెలియకపోతే మన విషయాలు వారికి తెలియవు, మనకు వారు సహకరించలేరు. మనలో మనము ఏదో అనుకోవడం కాదు, మన ఆలోచన కానీ మన దర్శనము కానీ ఇతరులతో పంచుకోవటం వలన ప్రభు వారి ద్వారానైనా అది నెరవేరడానికి కొంతమేరకు వారిని సహకారులుగా పెట్టవచ్చు. మనకు మనమే ఊహించుకొని ఏవైనా మరి ఒంటరిగా దేవుని కార్యాలు జరిగించలేం. దేవుని కార్యాలు జరగడానికి కొంతమంది టీం, కొంతమంది సహకారులను ప్రభువు దయచేస్తాడు. దేవుడు మనకిచ్చిన మాటను వారితో పంచుకుంటే దేవుడు వారికి ప్రేరేపణ కలిగిస్తాడు. అవసరమైతే వారు దేవుని మాట నెరవేరడానికి పూర్తిగా సహకరిస్తారు. కాబట్టి దేవుని కొరకైన మన వాంఛ, మన దర్శనం విశ్వాసులతో మనము పంచుకోవాలి. వారికి తెలియకపోతే ఆ దర్శనం అనేది మంట మండదు, అది బూడిదలాగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది.
మనము దాన్ని ఎంత బాగా ఎక్కువగా చెబుతుంటామో అంతగా అది మండుతూ ఉంటుంది. దాని గురించి పూర్తిగా చెప్పుకోకుండా మరచిపోతే అది బూడిదలాగా మారి ఆ అగ్ని కూడా, ఆ కొయ్య కూడా బూడిదైపోయే ప్రమాదం ఉంది, చల్లారిపోయే ప్రమాదం ఉంది. దేవుని దర్శనాన్ని మనము ఎంత ఎక్కువగా ఇతరులతో పంచుకోవటం కానీ, దాన్ని మనం గుర్తు చేసుకోవటం కానీ, అలాగే దాన్ని ఒక చోట రాసుకొని చూడటం కానీ, దాన్ని అలా చేయటం వలన దానికి మంట పెడుతున్నాం. ఎంతవరకు దానికి మంట పెట్టాలంటే, పాత్రలో ఉన్న కడిగిన బియ్యాన్ని ఆహారముగా మారడానికి ఎంతవరకు అది ఆహారముగా మారేంత వరకు దానికి మంటను తగిలిస్తారు. ఆ వాగ్దానము నెరవేరేంత వరకు దానికి మంట చల్లారకూడదు. మనం దాన్ని ఇతరులతో చెబుతున్నామంటే దానికి మనం మంట పెడుతున్నాం. కాబట్టి దేవుడు చెప్పిన మాట కోసమై మనము మంట కలిగి జీవించాలి. ఇక్కడ యాకోబు చూడండి, వాళ్ళ అన్నయ్య తనను చంపుతాడేమో అని భయపడి వణికాడు, ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము గారిని, ఇస్సాకును రికమెండేషన్ పెట్టాడు. అయ్యా, నీ ఉపకారాలకు, నీ సమస్త సత్యానికి అపాత్రునయ్యా అంటున్నాడు. ఎందుకంటే నేను కట్టుబట్టలతో మా తండ్రి ఇంటి నుండి దూరమయ్యాను. ఇప్పుడు నేను 2 గుంపులుగా సమృద్ధి కలిగి వస్తున్నాను. మీరే నన్ను ఆ రకంగా దీవించారు. అలాగే మా మామ దగ్గర నుండి నేను స్వతహాగా రాలేదు, మీరే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు, వాగ్దాన దేశానికి. మీ మాట తీసుకొని వచ్చానయ్యా ఇక్కడికి. అయితే ఇప్పుడు మా అన్నయ్య నన్ను, నా పిల్లలను, ఈ భార్యలను చంపేస్తాడేమో అయ్యా, నాకు భయంగా ఉందయ్యా అని ప్రభువుతో చెప్పాడు. ప్రభువు చిరునవ్వు నవ్వుకొని, అరే యాకోబు, ఎందుకు అలా భయపడతావు అనుకొని తెల్లవారి కల్లా చూడు ఎట్లుంటుందో వాతావరణం. ఇంకా రాత్రంతా భయపడుతూనే ప్రార్థన చేసుకుని దేవునితో పోరాడుతున్నాడు. తెల్లవారింది, ప్రభు దీవించాడు. నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు, ఇశ్రాయేలు అని చెప్పాడు. బాగానే ఉంది, హల్లెలూయా అనుకున్నాడు. కానీ ఇంకా యేషయా గురించి మరలా భయం ఎత్తుకున్నది. దేవుని వాగ్దానాలు బాగానే ఉంటాయి, కానీ సమస్య నెరవేరేంత వరకు భయం వేస్తుంది. అప్పుడు తెల్లవారింది. తెల్లవారు చూస్తే యాకోబు కన్నులెత్తి దూరం నుండి వాళ్ళ అన్నయ్యను చూశాడు. 400 మందితో వస్తున్నాడు అతను. అతను ఎందుకు వస్తున్నాడని ఎవరికి చెప్పుడు, ఆ మూర్ఖుడు ఏశావు. కొంతమంది ఏందో అర్థం కాదు వాళ్ళ స్థితి. ఇతరులకి మేలు చేస్తారు కానీ ఏం చెప్పకుండా వాళ్ళకి మేలు చేస్తారు. అసలు వీళ్ళు ఇస్తారా, ఇవ్వరా, సహాయం చేస్తారా, చేయరా అని అర్థం కాకుండానే వాళ్ళు అదో రకంగా మౌనంగా ఉండి
వారు సహాయం చేస్తారు. ఈ ఏషా కూడా నేను వస్తున్నాను మా తమ్ముణ్ణి తో సమాధానం నేను ఆదరిస్తాను అనుకోకుండా ఫాస్ట్గా వస్తున్నాడు. ఆ దెబ్బకు యాకోబు భయపడిపోయి తెల్లవారి మరలా అందరినీ దూరముగా వెళ్ళిపోమ్మని తన సహోదరుడు తన దగ్గరికి సమీపించు వరకు నేల మీద 7 సార్లు సాగిలపడ్డాడు. రాత్రి ప్రభువుతో పోరాడింది చాలక మరలా భయంతో పగలు కూడా ఏశావును చూసి సాగిలపడ్డాడు. ప్రభువా ప్రభువా, నైనా నైనా వస్తాడు, నైనా వచ్చాడు, నైనా ఏం చేస్తాడో, నైనా చంపుతాడేమో, నైనా అని 7 సార్లు నేలన సాగిలపడ్డాడు. అప్పుడు దూరం నుండి ఏశావు తమ్ముణ్ణి చూశాడు. తమ్ముడి మీద కనికరం వచ్చింది. 4వ వచనంలో 33, 4వ వచనంలో అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఈ మాట అచ్చం అక్కడ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఎలా చేశాడో అలాగా ఉంది కదా. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి ఆ కుమారుని చూచి కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఈ 33వ అధ్యాయము ఆదికాండము 4వ వచనము, అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము 20వ వచనము సమభావం కలిగిన వచనాలు. ఈ చిన్న కుమారుడు కూడా భయపడినాడు. ఏమంటాడు ఏమో, సరే ఏమన్నానులే, ఇంకా నాకు ఏమన్నా కూడా నేను అనిపించుకుంటాను, నన్ను తిట్టినా పర్వాలే, ఎందుకంటే నా జీవితంలో నేను నా బుద్ధిహీనత వలన, నా మూర్ఖత్వం వలన నా బ్రతుకు కంపు కొట్టింది. ఇంకా నేను తండ్రి దగ్గర ఉంటేనే నాకు క్షేమం. అందుకే నేను కుమారునిగా కాక కూలివానిగా ఉంటాను. కనీసం నన్ను కూలివానిగా పెట్టుకున్నా చాలు. కూలి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు. 3 పూటల భోజనం పెడితే చాలు. ఇంకా ఆయనకు పని ఒక ఎద్దులాగా చేస్తాను. అదేమి ఇస్తాడో ఇయ్యడో, దూరంగా వెళ్ళిపోరా బాబు అంటాడేమో. అయినా నా తండ్రి కనికరం కలిగిన వాడే. చాలా మంది పని వాళ్ళను క్షమించాడు. వారు తప్పులు చేసినా కూడా వారిని క్షమించి తన దగ్గరే పెట్టుకున్నాడు. వారు భయపడినప్పుడు వారిని దగ్గరికి పిలిచి వారిని ఆదరించాడు కదా. నన్ను కూడా అలాగా ఆదరిస్తాడు. అయినా కూడా ఎక్కడో ఒక చోట భయం. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తండ్రికి దూరముగా ఉన్నప్పుడే చిన్న కుమారుడి మీద కనికరం వచ్చింది. పరలోకపు దయ నుండి ప్రభు మనలను భూమి మీద ఉన్న మనలను తొంగి చూచినాడు. పరలోకానికి అనగా దేవుడు నివాసం చేసే స్థలానికి భూమి మీదికి ఎంతో దూరం ఉంది.
అయితే ప్రభువు దూరం నుండే ఈ భూమి మీద ఉండే మనుషులను తొంగి చూస్తున్నాడు, దృష్టించుచున్నాడు. చూడండి 15వ కీర్తన, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు. మనం భూమి మీద ఉన్నాం, ఆయన మహోన్నతమైన స్థలంలో నివాసం చేస్తున్నాడు. అలాగని మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అన్నీ ఆయన చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు, అన్నీ గమనిస్తున్నాడండి. ఆయన మన నడతలన్నీ ఆయన గమనిస్తున్నాడు. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఎవరు యథార్థవంతులో వారిని ఆయన బలపరుస్తాడు. యథార్థవంతుల మీద ఆయన తన దృష్టి నిలుపుతాడు. 33వ కీర్తన 13వ వచనంలో యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ప్రభువు ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినాడు. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. మన క్రియలన్నీ ఆయన విచారించువాడు. ఆ క్రియలను బట్టి మనలను ఆయన దర్శిస్తాడు. అలాగే 33వ కీర్తన 18, 19 వచనములలో వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులనుగా కాపాడటానికి ప్రభు దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, మరణము నుండి ప్రాణమును తప్పించడానికి, కరువులో సజీవులనుగా కాపాడటానికి ప్రభు దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. యెహోవా విశ్వాసులను కాపాడును, తన భక్తుల ప్రాణములను కాపాడును. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణశిక్ష విధింపబడిన వారిని, ఖైదులో ఉన్న వారిని ఆయన విడిపిస్తాడు. ఆయన ఆకాశంలో నుండి దూరముగా ఉన్నట్టు ఉన్నాడు, కానీ ఆత్మరీతిగా ఆయన మన దగ్గరే ఉన్నాడు. ఆ దూరము నుండి మనలను దగ్గరగా చూస్తున్నాడు. కొన్ని యంత్రాలు ఉంటాయి, ఫారెస్ట్ వాళ్ళు దాన్ని ఎక్కువగా వాడతారు. చాలా దూరం నుండి వీరు దగ్గరగా ఉన్నట్టు ఆ జంతువుల్ని కానీ ఆ స్థలాన్ని కానీ వారు చూడగలరు. అది ఒక రకమైన యంత్రం. వీరు దాన్ని చూస్తారు అక్కడ.
అలాగే రోడ్డు పని చేసే వాళ్ళ దగ్గర ఒకటి అది ఏదో ఉంటుంది, అది దాంట్లో వాళ్ళు కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు, అలా తిప్పుతుంటారు, వాళ్ళకు చాలా దూరం కనబడుతుంది వాళ్ళకి చక్కగా. అయితే ప్రభు యొక్క కన్నులు ఎంతో కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి కూడా మనుషులు ఏం చేస్తున్నారో దగ్గరగా, జానుడు దగ్గరగా చూడగలడు ఆయన కన్నులు. ఆయన కన్నులు అంత తేటగా ఈ భూమి మీద ఉన్న మనుషులందరినీ వాడు ఏం చేస్తున్నారు, అందరినీ చూస్తున్నాడు. కానీ ఆయన దృష్టి ఎవరి మీద నిలుపుతాడో వారి బ్రతుకులు విప్లవాత్మకంగా మారిపోతాయి. విప్లవాత్మకంగా మారిపోతాయి. వారి స్థితులు, పరిస్థితులు ఎంతో అద్భుతముగా మారిపోతాయి. నానాటికి వారు వర్ధిల్లుతారు. కాబట్టి ఈ లోకంలో మనము భూమి మీద ఉన్నాము. దేవుడు ఆకాశం ముందున్నాడు. ఆ దూరం నుండి మనల్ని చూస్తున్నాడు. ఆయన మనల్ని గమనిస్తున్నాడు. ఆయన దృష్టి మన మీద పడేలాగున మనం ఈ భూమి మీద నివాసం చేయాలి. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుడు నీతిమంతుల మీద తన దృష్టిని నిలుపుతాడు. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానం వెదకి దాని వెంటాడము. ప్రభు దృష్టి నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఆయన చెవులు పెట్టి వింటాడు. నీతిమంతుల ప్రార్థనలు ఆలకిస్తాడు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కాబట్టి ప్రభువు మనల్ని చూస్తున్నాడమ్మా. ప్రభువు మనలను గమనిస్తున్నాడు. అయితే అందరినీ చూసినట్టు కాదు, మన మీద ప్రత్యేక దృష్టి పెడితే అటువంటి వాళ్ళ జీవితాలు అద్భుతముగా మారిపోతాయి. వారి సమస్యలు గొప్ప సాక్ష్యాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. కనుక ప్రియమైన సహోదరులారా, యాకోబు భయపడ్డాడు, అన్న చంపుతాడేమని. రాత్రంతా తండ్రికి మొరపెట్టాడు, దేవునికి అన్ని గుర్తు చేసుకున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా యథార్థవంతంగా ప్రార్థన చేశాడు. తెల్లవారి కనులెత్తి చూస్తే తను భయపడినట్టు 400 మంది తోడుకొని వస్తున్నాడు. ఎందుకు తోడుకు వస్తున్నాడో అర్థం కాదు. కానీ దగ్గరికి వచ్చి చూస్తే యాకోబు ఆలోచన ఎంత భయపడ్డాడో. కానీ ఇక్కడ ఏశావు అతన్ని పూర్తిగా వేరుగా అతని దగ్గరికి వచ్చి పరిగెత్తి కౌగలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అన్నయ్య అంటే తమ్ముడు అని ఇద్దరు కన్నీరు విడిచినారు. ఎన్ని రోజులైందిరా నాయనని చూసి అని, ఎందుకింత బక్కగా అయిపోయినావు అని ఏశావు అంటాడు. ఎందుకంటే లాభాను మామ బాగా నల్లగొట్టాడు కదా, చాలా ఇబ్బంది పెట్టాడు యాకోబు గారిని. ఎట్టో ఉండేడిరా, ఇంట్లో నుండి బయటికి రాకుండా చిక్కుడు గారి కూర వేసుకుంటా ఉంటివి, బయటికి రాకుండా ఉంటివి. నేనన్నా అరణ్యములు అటు ఇటు తిరిగేవాడిని, ఏ రోజు కూడా ఇంట్లో నుండి బయటికి రానునివి, ఎంత సిక్కిపోయినవాడు అంటే యాకోబుకు ఇంకా ఏడుపు, వెక్కి వెక్కి ఏడుస్తా ఉన్నాడు. నిజం ఏంటంటే వాస్తవంగా ఇట్లా ఉంటది.
ఎవరన్నా ఏడుస్తుంటే పిల్లలు బయట వాళ్ళు కొట్లాడి ఏడుస్తుంటారు. వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తల్లి కానీ ఏమిరా అంటే వాడు ఇంకా ఎక్కి ఏడుస్తాడు. వాడికి ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది. తల్లిదండ్రులను చూస్తే బయట కొట్లాడని పిల్లలకి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. అలాగా ఏశావు, తమ్ముడు చిక్కిపోయినావు కదా నాయన, ఏ రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వాడివి కాదు, ఏమి ఇలా మారిపోయినావు అంటే ఇంకా యాకోబు ఎక్కలేని ఏడుపు బోరున వాడు ఏడ్చాడు అన్నయ్య మీద. మళ్ళా ప్రభువుని చూసుకొని, చాలు ప్రభువా, మా అన్నయ్య నన్ను కొడతాడు అనుకున్నాను, చంపుతాడు అనుకున్నాను, కానీ ఇలాగా ఆదరిస్తాడని అనుకోలేదయ్యా, మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అనుకుంటున్నాడు. చూడండి, పూర్తిగా అక్కడ వాతావరణం మారిపోయింది. దేవుడు యాకోబు మీద కనికరం చూపాడు. ఏశావుకు దయ పుట్టించాడు. మనుషుల దయ, దేవుని దయ. దేవుడు మనకు దయ చూపిస్తే మనుషులు కూడా మనల్ని దయ చూపిస్తారు. దేవుని దయ మనం కోరుకుంటే మనుషులు మన మీద దయ చూపిస్తారు. కాబట్టి మనం కేవలం మనుషుల దయను కాదు, దేవుని దయను కోరుకోవాలి. యేసు ప్రభు దేవుని దయయందును, మనుషుల దయయందును, జ్ఞానమందును, వయస్సునందును వర్ధిల్లినాడు. బాలుడైన సమూయేలు కూడా జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లినాడు. మనం కూడా అలాగా వర్ధిల్లాలి. యాకోబు తెల్లవారులు దేవునికి మొరపెట్టాడు, భయపడ్డాడు అన్నయ్య విషయంలో. తెల్లవారు కూడా అన్నయ్యను దూరంగా చూసి భయపడి వణుకుతూ 7 సార్లు నేల మీద పడి ప్రార్థన చేశాడు. అయ్యా, వస్తున్నాడయ్యా, ఏం చేస్తాడయ్యా, వాడొక మూర్ఖుడయ్యా, వానికి దుడికెక్కువయ్యా, వాడు చెప్పకముందే నేను చెప్పే విన్నానయ్యా అంటే చెప్పకముందే వాడు మాట రాకముందే కొట్టి మాట్లాడతాడయ్యా, అంత దుడుకోడయ్యా అంటున్నాడు. ఎంత దుడుకోడైతే ఏమి అయినా అని ప్రభు అంటాడు. తీరా చూస్తే అన్నయ్య ఏ రోజు అలాగ ప్రవర్తించలేదు. చూడండి, మనము మొరపెట్టిన దినమున శత్రువులు వెనక్కి తగ్గుతారు. మొరపెట్టడం బద్ధకం అయితే శత్రువులు నెత్తికెక్కుతారు. కాబట్టి ఎప్పుడూ మండుతూ ఉండాలి, చల్లారిపోకూడదు. ఎప్పుడైతే మనం దేవునిలో వెలుగుతుంటామో, ఆయనతో టచ్లో ఉంటామో, దినదినము ఆత్మీయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉంటామో, శత్రువు చూస్తూ ఉండాల్సిందే కానీ వాడు ఏం చేయలేడు. ఇంకా ఇప్పుడు చూడండి, ఆహారము వేడివేడిగా పొగలొస్తా ఉంటే ఈగలు వాళ్తాయా? ఆ దరికి వస్తాయా? దూరంగా ఉండి గీ 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 అనాల్సిందే కానీ అవి ఆహారం మీద వాడలేవు. అదే సద్దన్నం అనుకోండి, బొమ్మంట వచ్చి మనం తింటుంటే అవి ఒక పక్కన వాళ్తాయి. నువ్వు వాటిని ఒక పక్క తోలుకుంటా, ఒక పక్క తింటే శరీరానికి అనారోగ్యం. వేడి ఆహారంలో ఆ కుండ మీద కానీ ఈగలు వాలలేవు. కాలే పాలు పిల్లి తాగుతుందా? తాగితే ఏమవుతుంది? దాని మూతి పేలుతుంది. ఇంకెప్పుడే కానీ పాలు దొంగతనం చేయదు. సైతాన్ కూడా దొంగ పిల్లి అంటాడు. ఆ దొంగ పిల్లికి ఏం కావాలి? చల్లారిన పాలైతే మొత్తం గుటకాయిస్తుంది పిల్లి. కానీ
రా రా అని దాన్ని కొండను పాలకుండను వేడి చేసి అక్కడ పెడితే అది అబ్బా అని తొందరలో ఆ కొండలో మొహం పెట్టిందనుకోండి, మొహం అంతా పచ్చడైపోతుంది, అబ్బా అంటది. ఎప్పుడే కానీ ఇంకా పాలు తాగడానికి రాదు. కాబట్టి మనం కూడా ఎప్పుడు మండుతూ ఉంటే, ఈ దొంగ పిల్లి, వాడు సైతాను దొంగ, ఈ దొంగ పిల్లి ఆ శబ్దానికి ఆ వేడికి తట్టుకోలేక ఎప్పుడే కానీ రాడు. అందుకు మనం ఎప్పుడు మండుతూ ఉండాలి. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ హృదయం అనే బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని మండుచుండాలి. కనుక ఈ మండటం వలన ప్రభువు మనకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని, కనికరాన్ని, దయను, కృపను, సత్యమును మన మీద కనుపరుస్తాడు. కాబట్టి మరి ఈ దిన ప్రార్థనని మనం ముగిద్దాము. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీరు ఆకాశం అందున్నారు, మేము భూమి మీద ఉన్నాం. అయినా కూడా మాకు మీరు జానడంత దూరంలోనే ఉన్నారు. మేము ఏం చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మీరు చూచే దేవుడినైనా, యథార్థవంతులను బలపరిచేవారు, నీతిమంతుల ప్రార్థనలకు మీ చెవి ఎగ్గి ఉన్నారు, మీ దృష్టి నిలిపి ఉన్నారు. ప్రభువా, మీరు చూస్తున్నారని భయముతో, వణుకుతో, మీకు ఇష్టపూర్వకంగా మేము బ్రతకడానికి ఎల్లప్పుడూ ఆ దృష్టి మాకు దయచేయండి. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. మీ కనికరాన్ని బట్టి, మీ ఉపకారములను బట్టి, సమస్తమైన సత్యమును బట్టి మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. మాలో ఎటువంటి మంచి గుణం లేకపోయినా మీరు మమ్మల్ని కనికరించారు, ఆదరించారు, దరి చేర్చుకున్నారు, మమ్మలను హత్తుకున్నారయ్యా. మీ అపారమైన ప్రేమను మా మీద కుమ్మరించారు. పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమ మాలో కుమ్మరించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని మరింత మీ పరిశుద్ధాత్మ అభిషేకం చేత మండించండి. మేము ఎక్కడెక్కడ చల్లారిపోయినాము, ఏ విషయాల్లో చల్లారిపోయినాము అయ్యా, మరలా ఏడంతలుగా మమ్మలను ఆ విషయంలో మండించండి. దేవా, మీకు స్తోత్రాలు. మాకున్న బలహీనతలను, మాకున్న సమస్యలన్నిటి నుండి మాకు అద్భుతమైన విజయాన్ని దయచేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.